ఆధారం ఉన్నటువంటి గ్రంథం, సాక్షార్థమైనటువంటి గ్రంథం, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము అని మనం చదవలసిన వారు ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీలోనికి జీవం వస్తుంది. ఎండిపోయి పాడైపోయి మరి పనికిరాని స్థితిలో ఉన్నటువంటి నీకు జీవం కావాలంటే వాక్యము, జీవవాక్యం అని రాయబడింది. ఆది కాండంలో రాయబడింది, యోహాను సువార్తలో రాయబడింది, యోహాను పత్రికలో రాయబడింది. ఇది జీవవాక్యము. ఇందులో జీవం ఉంది. ఒకవేళ అనేకులు కాల్చేస్తున్నారు ఈ దినాల్లో. నువ్వు కాల్చిన బైబిల్లన్నీ కాల్చేసిన వాక్యంలో జీవం ఉంది. వాక్యంలో జీవం ఉంది. అసూయతోనో ద్వేషంతోనో కాల్చేస్తున్నారు, తొక్కుతున్నారు, చించేస్తున్నారు. నువ్వు చించేయి, కాల్చేయి, తొక్కేసేయి. అయితే వాక్యం జీవం ఉంది, వాక్యంలో జీవం ఉంది కనుక ఆ జీవవాక్యాన్ని మనము మన హృదయంలోనికి తీసుకోవాలి. అది తేనె కంటే, జుంటి తేనె కంటే మధురమైనటువంటి దేవుడి వాక్యం. అది వాడబారనిది, మారనిది. తరాలు మారినా, యుగాలు మారినా, మనుషులు మారినా, రాజ్యాలు మారినా, సింహాసనాలు మారిపోయినా మారనిది, మార్పులేనిది సజీవమైన దేవుని వాక్యం. ఈ సజీవమైన వాక్యాన్ని ఎవరు చంపలేరు, నాశనం చేయలేరు. కనుక ఇట్టి సజీవమైనటువంటి వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆది కాండం 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు మానవును సృజించినప్పుడు పలికిన మాట ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించి, చాలు ఆ మాట చాలు. దేవుడు మనుషులను పుట్టించినప్పుడు ఏం మాట్లాడాడంటే, దేవుడు మనుషులను పుట్టించి ఏమన్నాడు, వారిని ఆశీర్వదించి. కనుక దేవుడు మనుషులను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళను అభివృద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. వారిని విస్తరింపచేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుని ఆశీర్వాదంలో పోటుకొని లోకంలో విచ్చరుడిగా తిరుగుతున్నారు. దేవుని ఆశీర్వాదము, ఐశ్వర్యము దేవుడి వల్లనే కలుగుతుంది. లోకంలో అమెరికా పోయి, లండన్ పోయి, ఆస్ట్రేలియా పోయి, దుబాయ్ పోయి, కువైట్ పోయి, సౌదీ పోయి లక్షలు సంపాదించి, కోట్లు సంపాదించి తెచ్చుకుంటున్నావు. నీ ప్రాణం ఒక విధంగా పుట్టెక్కిన పోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు సంపాదించిందంతా? ఎవరైనా కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, మామూలు కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, కోట్లు మిలియన్లు సంపాదిస్తున్నా మంచిదే. ధనం ఉండడం తప్పు కాదు. ఇన్ని కలిగి ఉన్నా నీవు క్రీస్తుని కలిగి ఉన్నావా? పాపక్షమాపణ కలిగినావా? ఉన్నావా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? దేవుని వలన నువ్వు ఆశీర్వాదం పొందావా? లేకపోతే పీడారా నువ్వు లోక సంబంధంగా మేడలు, మిద్దెలు, బ్యాంక్ బ్యాలెన్సులు, పొలాలు, మరి వెండి, నగలు, బంగారు, వెండి, ఈ లోకంలో ఏమైనా కలిగి ఉండి పీడారా? నీవు రక్షణ పొందకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని చేతిలో ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు రాయబడకపోతే, నీ పేరు మరియమ్మ కావచ్చు, మార్తమ్మ కావచ్చు, మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, యేసయ్య కావచ్చు, నాయయ్య కావచ్చు, ఏమైనా కావచ్చు, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిన దాఖలాలు లేకపోతే నిత్య నరకం నీకు తప్పదు. ఇలా ఒకళ్ళు ఎవరైనా సరే, కులము, మతము, భేదం లేదు. నువ్వు ఎవరైనా సరే ఈ లోకంలో పాపక్షమాపణ అవసరం. నీకు దేవుడు అవసరము, నీకు ఒక రక్షకుడు అవసరము, నీకు ఒక విమోచకుడు అవసరం, నీకు ఒక మధ్యవర్తి అవసరము. ఆ మధ్యవర్తి యేసు ప్రభువా, నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన. పాపం లేని పరిశుద్ధుడు, పక్షపాతం లేని పరిశుద్ధుడు, అబద్ధమాడని పరిశుద్ధుడు, మరణమును జయించినటువంటి పరిశుద్ధుడు నీ కొరకే పరలోకానికి వెళ్ళాడు, మరలా వస్తా అన్నాడు ఆ పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావా? ఆ ప్రభు నీకు రక్షకుడైనాడా? నీకు కాపరైనాడా? నీకు ప్రభు అయినాడా? నీవు ధన్యురాలు. లేకపోతే నువ్వు ఈ లోకంలో నీ స్థాయి ఏదైనా సరే
పేదవాడవో, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నావో, అది చూడడు దేవుడు. నీవు ప్రభుకి ఇష్టంగా ఉన్నావని చూస్తాడు. దేవుని ఆశీర్వాదము నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. లోకసమైనటువంటి ఆశీర్వాదాలు బోళ్ళని ఉన్నాయి, అందరు ఇస్తారు. లోకసమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. లక్కీ లాంటి తగ్గుతుందండి, ఓ ₹1,00,00,000 వస్తాయి. ధన్యుడా? నా పంట పడుతుంది, ధన్యుడు, అనుభవించు. కానీ ప్రభువును కలిగి ఉన్నావా? లేనట్లయితే పీడారా, ఏ మధ్యాహ్న కాల సేవలో యేసు ప్రభువుని సొంత రక్షకులుగా కలిగి ఉండు. రెండు చూద్దాం. మరి సామెతలు 10వ అధ్యాయం, సామెతలు 10వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చూద్దాము. చదువుగలిగిన వారందరూ కూడా చదవలసిందిగా మనవి చేస్తున్నాం. 10వ అధ్యాయము 20వ వచనం, 22వ వచనం, 22వ వచనం చదువుదాము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మరొకసారి చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రభు తన వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షణకర్తైన దేవా, మా రాజ్యమైన దేవా, నా ప్రభువా, నా దేవా, నా విమోచకుడా, నా రక్షకుడా, నా ప్రభువా, నన్ను రక్షించావు. పాపంలో పొరలాడుతున్నవాడు, నీచుడు, దౌర్భాగ్యుడు, పనికి మాలిన వాడని ప్రభువా, ఓటుకుండా లాంటి వాడు నా జీవితం. లోకానికి పనికిరాక, మరి మీకు పనికిరాక, పనికిరాని దాని వలె, పనికిరాని వారి వలె నేను ఉంటిని. దుర్వాసనతో జీవిస్తుంటిని. నిస్సహాయ స్థితిలో సారము లేని ఎండినటువంటి జీవితాన్ని కలిగిన నా జీవితాన్ని, ప్రభా, దుర్వాసనతో ఉన్నటువంటి నా జీవితాన్ని పరిమళ వాసన చేసి మేము సేవించడానికి మీ రక్తం చేత నన్ను కడిగారు, మీ వాక్యం చేత నన్ను కడిగారు, మీ ఆత్మ చేత నన్ను కడిగారు, నన్ను రక్షించారు. నా పాపలకు పరిహారం కలిగించి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు అనుగ్రహించారు. మీ ఆశీర్వాదం పొంది నేను నా కుటుంబం మీద కనబడినట్లుగా నన్ను రక్షించినటువంటి నా దేవా, మీకేం చెల్లించలేక మిమ్మల్ని తిని త్రాగి మీ మనాన్ని ప్రచురించడానికి నన్ను ఏర్పరచుకున్న నా దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. నాయన, ఈ సమయంలో మీ ప్రజలందరితో కలిసి ఆరాధించేవారిగా, బరిలో పాల్పొందేవారిగా కూడా నన్ను సిద్ధపరిచినకై స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయాన్ని దీవించండి. వాక్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వినండి జాగ్రత్తగా, అటు ఇటు చూడొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు. చదివాము, ఏం చదివాము? యెహోవా ఆశీర్వాదము నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుని దయ లేకపోతే, దేవుని కనికరం లేకపోతే, దేవుని కృప లేకపోతే నువ్వు సంపాదించలేవు, పని చేయలేవు, నీ పొలం పండదు, నీ పశువులు ఎక్కువ కావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి చూస్తున్నాడు. ఇది దేవుని వలన కలిగినదా లేదా అని పరీక్షిస్తున్నాడు నిన్ను. ఇది దేవుని వలన కలిగినది కాదని, నా కష్టార్జితం ఇది, నా బలం ఇది, నా జ్ఞానం ఇది, నా ఐశ్వర్యం ఇదని ఎప్పుడైతే నీవు తలస్తావో పీడారా, అది నీ నుండి దూరం అయిపోద్ది. నా కష్టం, నా బలము, నేను, నాది నాది అని ఎప్పుడైతే నువ్వు అతిశయిస్తావో క్షణమే నీ నుండి దూరం అయిపోద్ది. లేదా నువ్వే ఈ లోకం ఉండకుండా వెళ్ళిపోతా. దేవుని సహాయం లేకపోతే నువ్వేం చేయలేవు. ఈ లోకంలో ఏమి సంపాదించలేవు. సంపాదించింది నీ నోట పడకుండా వెళ్ళిపోతుంది, నువ్వే పోతా. ఇది వాస్తవం. కనుక దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులుగా చేయబడతాం. మనమేదో కష్టపడుతున్నాం, మనమేదో కూలికెళ్తున్నాం, కష్టపడుతున్నాం, చెమటోరుస్తున్నాం, దున్నుస్తున్నాం, కోస్తున్నాం, కుప్పలేస్తున్నాం, మంచిదే.
దేవుని బలము, దేవుని శక్తి, దేవుని సన్నిధి లేకపోతే పిల్లారా నువ్వు ఈ పని చేయలేవు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క ఐశ్వర్యము నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉన్నట్లుగా ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నా. ఆ వ్యక్తి బహు ధనవంతుడు. ఒకప్పుడు ఆ దినంలో ధర్మశాస్త్రం లేదు, చెప్పేవారు లేరు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారం అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనేటువంటి సంఘమాదినాలు లేదు, ధర్మశాస్త్రం లేదు. అలాంటి దినములలో దేవునికి భయపడినటువంటి వ్యక్తి, దేవుని చేత సాక్షాత్తు దేవుడే ఆయనకి ప్రవర్తనను చూచి ఆశీర్వదించి ఐశ్వర్యం ఇచ్చినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఎలా వచ్చింది ఆశీర్వాదం? ఎలా వచ్చింది ఐశ్వర్యము? ఊరకన వస్తుందా? ఆదివారం మందిరానికి వస్తుందా? బైబిల్ కొనుక్కుంటూ వస్తుందా? క్రైస్తవ పేరు పెట్టుకుంటూ వస్తుందా? ఆదివారం మందిరానికి వచ్చి చందా వేసిపోతే వస్తుందా నీకు ఆశీర్వాదం? రాదు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉంటే క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యము, ఆశీర్వాదము మీ మీద, మీ పిల్లల మీద ఉండుగా అని ప్రభు పలుకుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము రావాలంటే దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించాలి. చూడండి, రాజులు 2వ గ్రంథంలో, 2వ గ్రంథం రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టయితే ఏలియా ఉన్నటువంటి దినములలో ఎలీషా అక్కడికి వచ్చాడు. ఎలీషా కోరుకున్నాడు ఏమని? ఏలియా అడిగాడు, బాబు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకేమి కావాలని నువ్వు కోరుకుంటున్నావు, నా ద్వారా ఏమైనా సిఫారసు చేయాలన్నా, రాజులతో మాట్లాడాలన్నా, రికమెండేషన్ లెటర్ రాయాలా, నీకేమి కావాలని అడిగితే నాకేమొద్దు, భూ సంబంధమైనటువంటివి ఐశ్వర్యం నాకొద్దు. అప్పటికే 220 ఎకరాల పొలం వదిలిపెట్టి వచ్చాడు ఎలీషా. ఇలాంటి ధనవంతుడైనటువంటి వాడు ఏం కోరుకోవాలి? ఒకవేళ అడగచ్చు, అయ్యా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా పొలమంతా మళ్ళీ నాకు రావాలి, నన్ను నీకంటే ఎక్కువగా కనపరచాలి అని కోరుకోవలసినటువంటి వాడు. అయితే అది కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆత్మలు నాకు 2 అంతలు కావాలి. చూడండి ఎంత మంచి ఆశీర్వాదం ఇది. నీవు ఎంతైతే దేవుని ఆత్మను, దేవుని సన్నిధిని కలిగి ఉన్నావో అందులో 2 అంతల ఆత్మ నాకు కావాలి. దానికి యోగ్యులమా మనము? అడుగుతాం, ప్రభువా నాకు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 50 బస్తాలు పండింది, ఈ సంవత్సరం కనీసం 70 పండేటట్టు ప్రభు అని అడగచ్చు, తప్పేం లేదు. అయితే దానికి తగినటువంటి బ్రతుకు మనం కలిగి ఉండాలి. అర్థమైందా? దానికి తగినటువంటి దేవుడు ఇస్తాడు. అక్కడ రాయబడింది 2వ రాజుల గ్రంథము 37వ అధ్యాయం రాయబడింది, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఏంటి? విత్తనాలు వేయకుండానే ఆ సంవత్సరం పంట పండిందంట. ఎర్రగుంటలో చెప్పాను ఆ మాట. విత్తనం వేయకుండానే మొదటి సంవత్సరం పంట పండిందట. 2వ సంవత్సరం కూడా అదే విధముగా విత్తనాలు వేయకుండానే పంట పండిందట. నీకు విత్తనం వేసినప్పుడు 40 బస్తాలు పండినాయో 50 బస్తాలు పండినాయో తెలియదు. ఆ విధంగానే మొదటి సంవత్సరము, ఆ సంవత్సరంలో విత్తనం వేయకుండానే పంట పండిందని రాయబడింది. 2వ సంవత్సరం ఆ విధంగానే పంట పండిందని రాయబడింది. 3వ సంవత్సరంలోనే నీవు విత్తనం వేసి నువ్వు పండించుకుంటావు. తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, తప్పు కాదు. లేవికాండంలో రాయబడింది, సునాద సంవత్సరం 7వ సంవత్సరంలో మీ పొలంలో, మీ పంటల్లో విత్తనాలు వేయొద్దు. మరి ఎట్లా మాకు 8వ సంవత్సరం ఎలా బతకాలి అని అంటే, 6వ సంవత్సరంలోనే మీరు వేసిన పంటలో 3 అంతల పంట పండిస్తారు. అర్థమవుతుందా? 7వ సంవత్సరము మీ పంటలో విత్తనాలు వేయకుండా వదిలేశారు. మరి 7వ సంవత్సరం, 6వ సంవత్సరం పడినటువంటి దాన్ని 7వ సంవత్సరం తింటాము,
మరి 7వ సంవత్సరం పంట అయిపోతే 8వ సంవత్సరం ఏం తినాలి? 6వ సంవత్సరం వేసినటువంటి విత్తనములు 1కి 2 పండుతాయి. నమ్ముతావా? 7వ సంవత్సరం నువ్వు ఖాళీగా ఇంట్లో ఉండు. 8వ సంవత్సరం 7వ సంవత్సరం అయిన తర్వాత 8వ సంవత్సరం పంట వేస్తే నీకు 9వ సంవత్సరం పంట వస్తుందంటే 6వ సంవత్సరం 2 పంట నీకు పండిస్తాడు. 3 అంతలుగా పండుతుందంటే 6వ సంవత్సరం పండింది 3 అంటే 7వ సంవత్సరం తింటావు, 8వ సంవత్సరం తింటావు, 9వ సంవత్సరం నీకు వచ్చే పంటలు నీకు తింటావు. ఇది వాస్తవం. నమ్ముతావా? దేవుని ఆశ్చర్యకారుడిది. కనుక ఇక్కడ మనము చూడండి, యోబు గురించి చూద్దాం. యోబు 2 ఆశీర్వాదాలు ఎలా పొందాడు? ఏంటి అనుకున్నటువంటి లక్షణం? ఆయన నీలాంటి నాలాంటి మనిషే. ఎలా పొందాడు 2 ఆశీర్వాదం? ఏంటి ఆయన బతుకేంటి? దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి. ఊజు దేశమందు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన పేరే యోబు. ఆయన గురించి చదువుతామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము చదువుతాం. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం అందరూ కలిసి చదువుదాము. ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతలను విసర్జించిన వాడు. మరొక మాట చూద్దాం కింద. మరి 8వ వచనం, నా సేవకుడైన యోబు యథార్థవంతుడును, చదవండి, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, ఆ మనుష్యుడు వంటి వాడు ఎవడు లేడు. ఎంత మంచి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. అమ్మా, తమ్ముడు, చెల్లి, అన్న, దేవుడు ఇద్దరు మన దగ్గరికి వచ్చి నీలాంటి సహోదరి భూమి మీద ఎవరు లేడండి, అయ్యా నీలాంటి వాడి భూమి మీద ఎవరు లేడండి, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను 2 ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నానని నీ దగ్గరికి వచ్చి చెబితే నువ్వు ఎంత ధన్యురాలు, ఎంత ధన్యుడవు. అలాగే నీ దగ్గరికి వచ్చి చెప్పడానికి వీలైనటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఒక 10 సంగతులు త్వరగా చెప్తాను. 10 సంగతులు యోబు, 10 సంగతులు కాదు, ఇంకా చదివితే ప్రతి అధ్యాయంలో ఉన్నాయి. ఒక 100 సంగతుల గురించి 100 సంగతుల గురించి యోబుని గురించి సాక్ష్యం చెప్పవచ్చు. కానీ 10 సంగతులు మాత్రం త్వరగా చూద్దాం. రండి. మొట్టమొదటిగా 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, వారు వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి హృదయంలో దేవుడు దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తమై దానబలి అర్పించుతూ వచ్చెను. ఒకరోజు అర్పించాడని రాయబడలే, సంవత్సరానికి ఒకసారి వచ్చాడని రాయబడలే, సంవత్సరానికి ఒకసారి పండుగ రోజుకు మందిరానికి వచ్చాడు, ఈస్టర్ రోజు వచ్చాడు, క్రిస్మస్ రోజు వచ్చాడు, జనవరి పండుగ రోజు వచ్చాడు మందిరానికి అని రాయబడలేదా? ఏమి రాయబడింది? అలాగనే చేయిచూ వచ్చినట్టు ఏంది? ప్రతి దినము తన కొరకు తన పిల్లల కొరకు బలి అర్పించి, ఎక్కడైనా పొరపాటు చేశానేమో నేను, నా భార్య, నా పిల్లలు ప్రతి వారి నిమిత్తమై దహన బలిగా పశువులను అర్పించి ప్రభువును ఆరాధించినటువంటి వాడిగా చూస్తున్నా. నీ జీవితంలో బలిపీఠం ఉన్నదా? ఉదయకాలం లేచి ప్రభువును ఆరాధించేటువంటి బలిపీఠం నీకున్నదా? నీ కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు బలిపీఠం ఉన్నదా? ఆరాధిస్తున్నావా? ఆ దినాల వలె ఎడ్లను, కోడలను, మరి పశువులను, గొర్రెలను, మేకలను, పావులను అర్పించేది అవసరం లేదు. ఇప్పుడు బలిని కోరువాడు కావు, కనికరమునే కోరువాడు కనుక నీ హృదయార్పణ 20 కీర్తన 2వ వచనం ఏమంది? ఆయన నీ నైవేద్యమును అంగీకరించునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఏంటి? నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆరాధన. నీ కొరకు, నీ పిల్లల కొరకు ఆరాధిస్తున్నావా? నీ ప్రజలు దేవుని ఎదుట ఆరాధించే అనుభవం ఉన్నదా? ఆరాధన బలిపీఠం ఉన్నదా నీ జీవితంలో? ఆరాధించే అనుభవం ఉంటే ఆశీర్వాదమును, ఐశ్వర్యమును నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు.
ఆరాధన లేదు, ఆరాధన బలిపీఠం లేదు, ప్రభు ముఖం చూసేది లేదు. పొద్దున్న లేచానికి ఏదో ఒకటి చూస్తాం. పనికి వెళ్ళాలి, అన్నం చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఆటో వస్తుందేమో, బస్సు వస్తుందేమో. ఇవే మన జీవితం. నీ కుటుంబం మీద ఇప్పటివరకు ఎంత సంపాదించావో అంతనే ఉంది, కానీ ఏమన్నా ఎక్కువైందా చెప్పండి? సంపాదిస్తున్నాం అయిపోతుంది, వారం సంపాదిస్తున్నాం అయిపోతుంది, ఇంకేం మిగలడంలే. ఆరాధన బలిపీఠం మొట్టమొదటిగా ఒక విశ్వాసిగా గుర్తుపెట్టుకోండి. ఆరాధన బలిపీఠం నీవు లేవగానే ప్రభు ముఖ దర్శనం చేస్తూ ప్రభువుని ఆరాధించి నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, ఐశ్వర్యం నీ మీదకి వస్తుంది. రెండవదిగా మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనం. అతని వంటి వాడెవడునూ లేడు. అతని సంగతి నీవిప్పుడు ఆలోచించిదివా అని అడగా అపవాలి. యోబు ఊరకే దేవుని భయభక్తులు కలిగిన నీవు అతనికిని అతని ఇంటికిని అతని కలిగిన సమస్తమునకు కంచె వేసుకున్నాడు. అతనికి అతని కలిగినంతటి కూడా ప్రతి దినము కంచె వేసుకుంటూ జీవించాడు. అంత మాత్రమే కాదు, చూడు రెండవదిగా 2వ అధ్యాయం 9-10 వచనాలు. 2వ అధ్యాయం 9-10 వచనాల్లో అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను విడవకుండా ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చింది. మరి అంతటి ఆ గొప్పవాడైనటువంటి ఆ యొక్క యోబు జీవితంలో అంత నష్టము కలిగిందండి. అంత ధనవంతుడు అంత నష్టపోయినాడు. 10 మంది పిల్లలు చనిపోయినారు, ఆస్తి అంతా పోయింది, ఇల్లంతా పడిపోయింది, పొలంలో గొర్రెలు మేకలు ఎడ్లు తర్వాత గాడిద భూములు ఒంటెలు అన్నీ కూడా మరి చనిపోయినాయి. ఈ పరిస్థితిలో ఎలాంటి పరిస్థితి అంటే 10 సంగతులు ఒక్కసారిగా తన జీవితంలో మరి ఒక్కసారిగా మీద పడ్డాయి. అప్పుడు ఏం చేయాలి? ఏడ్చుకుంటూ కూర్చొని దేవుడు దూషించుకుంటూ కూర్చుంటాం. మనమైతే ఒక్క సంగతి జరిగితేనే అయ్యో దేవుడు అన్యాయం చేశాడమ్మా, దేవుడు అన్యాయం చేశాడమ్మా, దేవుడు అన్యాయం చేశాడని రొమ్ము కొట్టుకుని కింద పడి దొల్లాడి దేవుడు దూషిస్తాం. ఇంకేమి మందిరము, ఇంకేమి దేవుడు నాకు ఇంత అన్యాయం చేసినాడని దేవుడు దూషిస్తాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, చివరికి 10 మంది పిల్లలు కూడా చనిపోయినారు. ఇలాంటి పరిస్థితిలో యోబు ఏం చేశాడు? ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు తన భార్య వచ్చింది. భార్య వచ్చి ఏం చెప్తుంది? వినండి బాగా, నిద్రపోదు. ఏం చెప్తుంది? ఏడ్చుకుంటూ వచ్చింది. అయ్యా 10 మంది పిల్లలు పోయినారయ్యా, 10 మంది పిల్లలు పోయినారు. ఇంకా నువ్వు దేవుడు 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 అంటున్నావు. ఏమి దేవుడు? నీ దేవుడు ఇదేనా దేవుడు చేసేది అని నీ దేవుడు దూషించు, నీ దేవుడు దూషించు సావు అంటుంది యోబు భార్య. అప్పుడు ఏమనాలి? అమ్మా మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడద్దమ్మా, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడద్దు. దేవుడు మేలుకే కాదు కీడు కూడా దేవుడే. చూడండి చక్కగా మాట్లాడుతున్నాడు. చదవండి. అందుకతడు నువ్వు మూర్ఖురాలవు అనలే అంటే చూడండి ఎంత న్యాయసమ్మతంగా మాట్లాడుతున్నాడు. ఏయ్ పనికిరందానా, పనికి మాలిందానా, మూర్ఖురాలా అని అనలే. అరే ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఏంటి? అట్లా మాట్లాడద్దు. ఏమన్నాడు? మాట్లాడద్దు, మాట్లాడద్దు, దేవుణ్ణి దూషించొద్దు. దేవుని వలన మేలే కదా, మేలు అనుభవించాం కదా, కీడు కూడా మనం అనుభవించొద్దా? కీడు కూడా అనుభవించొద్దా? దేవుడు అనుమతించాడో అట్లా మాట్లాడద్దమ్మా. చూడండి ఎంత భక్తి కలిగిన వాడు, దేవుడు అంటే ఎంత భయం కలిగిన వాడు, చెడుతనం అంటే తన జీవితంలో ఎక్కడ కూడా చోటు లేనివాడు, ఎంత మంచి భక్తి కలిగిన వాడు
దేవుడు అన్నాడు, చెడుతనము అతనిలో చోటు లేదు. ఆ మాట మాట్లాడదు. దేవుడు మేలుకే కాదు, కీడు కూడా దేవుడే. నువ్వు అట మాట్లాడదమ్మా. ఎవరో మూర్ఖులు మాట్లాడతారు, మూర్ఖులు మాట్లాడతారు, నువ్వు అట మాట్లాడదమ్మా. దేవుడు మనకు మేలు చేశాడు, మేలు చేయడం సంతోషించావు. ఇది జరిగింది కూడా దేవుని వల్ల జరిగింది కాబట్టి దూషణంగా మాట్లాడద్దు అనేటువంటి యథార్థమైనటువంటి మనస్సు గలవాడు. మొట్టమొదటి ఏంటి? ఏం చెప్పినాడు మొట్టమొదటిగా? దేవుని ఆశీర్వాదాలకు కారణం మొట్టమొదటి లక్షణం ఏంటి? ఇంత చెప్తే కూడా, ఇంత అరిసి చెప్తే కూడా అతడు అనుదినము బలిపీఠం అనేటువంటి అనుభవం కలిగిన వాడు. తాను తన భార్య పిల్లలతో ఆరాధించే అనుభవం. గుర్తుపెట్టుకోండి, ఎంత చెప్పినా మీకు ఇంతే. ఆరాధన అనుభవం లేవగానే దాని కొరకు దీని కొరకు పరిగెత్తొద్దు. నేను దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదులు పట్టుకుని ఆరాధించు ఆ ప్రభును. రెండవదిగా, యథార్థంగా ప్రవర్తించడానికి కష్టమైన నష్టమైన ప్రభును స్తుతించు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు కనుక ఆయన నామునికే మహిమ కలుగునుగా కానీ పలికాడు. చెప్పు, నీ కష్టమైతే ప్రభువా నీ నామునికే మహిమ కలుగునుగా కానీ చెప్పు. ఇలాంటి యథార్థత కలిగిన వాడు. మూడవదిగా 19వ అధ్యాయము 25వ వచనం చూడండి. 19వ అధ్యాయము 25వ అధ్యాయంగా అధ్యాయాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు కావాల్సిన మాట 19వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. చూడండి 25 ఈలాగు నా చర్మము చీకిపోయినను. 26 చూద్దామమ్మా. 26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నా దేవుడు చూసేదను. ఏమన్నాడా? ఇప్పుడు 25 చదువు. నా అయినను నా విమోచకుడు సజీవుడు, తర్వాత నేను ఆయనను భూమి మీద వస్తాడని తెలుసు, నేను ఆయనను చూస్తాననేటువంటి నిరీక్షణ. ఏమంటున్నాడు? నా విమోచకుడు, నన్ను విమోచించినవాడు, నన్ను ఆశీర్వదించినవాడు, నాకు ఐశ్వర్యం ఇచ్చినవాడు, నాకు భార్య పిల్లలు ఇచ్చినవాడు, నాకు ఆస్తి ఐశ్వర్యం ఇచ్చినవాడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన ఒక దినం వస్తాడు, నన్ను లేపుతాడు, నన్ను తీసుకెళ్తాడు. ఇది మన నిరీక్షణ. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఈ లోకంలో పేదవాడువా, ఆరోగ్యం సరిగా లేదా, మంచం మీద ఉన్నావా, నడవని స్థితిలో ఉన్నావా, బాగలేని స్థితిలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, నీ విమోచకుడు సజీవుడు. గుర్తుపెట్టుకో, నీ విమోచకుడు సజీవుడు. ఒక దినం నీవు లేస్తావు, నీవు ఆయన చూస్తావు. ఇక రాస్తున్నాడు చూడండి, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కనులారా చూస్తాను అన్నాడు. చూడండి 13వ అధ్యాయం రండి. 13వ అధ్యాయంలో ఏమన్నాడు? 13వ అధ్యాయంలో ఇంకేమన్నాడు చూడండి. 15వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనంలో నేనెందుకు 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన నన్ను చంపినను, నేను ఆయన నన్ను చంపినను. ఏమంట? నాకు ఈ దేహంలో పురుగులు కురుపులు కాదు, ఈ పేదరికం కాదు, ఈ కుమారుడు తీసుకోవడం కాదు, ఆస్తి పోవడం కాదు, ఐశ్వర్యం పోవడం కాదు, ఈ దేహంతో కూడా పాడైపోవడం కాదు. ఆయన నన్ను చంపినప్పటికీ నేను ఆయనను విడవను. ఏమన్నాడు? నన్ను చంపినను విడిచిపెట్టాడంట. ఎంత మంచి మరి గొప్ప విశ్వాసం చూడండి. ఎందుకు వచ్చింది? రెండో ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. యోగు జీవితంలో మొట్టమొదటి ఆశీర్వాదం, మొట్టమొదటి లక్షణం ఏంటి? ఆరాధించేటువంటి ఆరాధన, బలిపీఠం, తన కొరకు, తన భార్య కొరకు, పిల్లల కొరకు ప్రతిదినం వేసుకునేటువంటి వాడు. రెండవదిగా, నష్టము కలిగినను దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామునికే మహిమ కలుగుడుగా. కానీ తను హృదయపూర్వకంగా యథార్థంగా పలికి తన నోట పాపము మాట్లాడినవాడు కాదు, దేవుడు దూషించిన వాడు కాదు. మూడవదిగా ఏమన్నాడు?
నా విమోచకుడు సజీవుడు. నాకు ఇలాంటి బలహీనత అయినప్పటికీ నా దేవుని నేను దూషించను. నా విమోచకుడు సజీవుడు. ఆయన నన్ను చంపినా పర్వాలేదు, నా విమోచకుడు సజీవుడు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప మంచి లక్షణం. ఇట్టి సంగతులు మనం ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మా వినో, ఎప్పుడైనా ఆలోచించావా? చెప్పగలవా? నా విమోచకుడు సజీవుడు అంటే ఈ కష్టం వచ్చినా, ఈ పొలం పండకపోయినా, ఈ పొలం చీడ పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు తినేసినా పర్వాలేదు, వరద వచ్చి కొట్టుకొని పోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా విమోచకుడు సజీవుడు. ఒక దిన నేను ఆయన చూస్తా అనేటువంటి నిరీక్షణ కలిగిన వాడు కనుకనే రెండంతల ఆశీర్వాదం వచ్చింది. 2:4 23వ అధ్యాయం, 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయం 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నేను ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడిచినవి కావు. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గంలో నడిచి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఇంకా చదవండి, కింద చదివితే ఏమన్నాడు? మొట్టమొదటిగా నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడను విడువక నడిచినవి. ఇంత కష్టం వచ్చింది, అందరూ దూషిస్తున్నారు, స్నేహితులు వచ్చారు దూషిస్తున్నారు. నువ్వు ఏమో పొరపాటు చేయకపోతే నీకెందుకు ఈ కష్టం వచ్చింది? నీకు ఈ పురుగులు ఎందుకు? నీ కష్టం ఎందుకు? నీ చర్మము చీకిపోయింది. ఊరి వెలుపల చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు, పురుగులు పడి ఇబ్బంది పడుతున్నాడు, నానా తంటాలు పడుతున్నాడు. అందరూ తృణీకరిస్తున్నారు, ఎవడు పిలిస్తే పలకడం లేదు. ఎందుకు? వాళ్ళంతా చర్మం అంతా కూడా చీకిపోయింది, చర్మం లేదు, పుండ్లు కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా కాలినోళ్ళు చూసారు? ఎప్పుడైనా కాలినోళ్ళు మొత్తం కాలిపోయింటుంది చూసారు? ఎవరైనా హాస్పిటల్లో చూసారా? చూడండి అని మిమ్మల్ని పంపారు, దోమతర కట్టేస్తారు వాళ్ళకి, ఎందుకంటే భయపడతారని. చర్మం ఎక్కడ పట్టుకుందామని కనపడదు, మొత్తం కాలిపోయి ఉంటుంది, మాంసపు మొత్తం ఎట్లుంటుందో అట్లుంటుంది. అలాంటి వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ నేను ఆయన మార్గములను, ఆయన అడుగులను విడిచిపెట్టలేదు. నేను చీకిపోయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, ఆయన మార్గంలో నేను విడవలేదు. ఇంకేమన్నాడు చూడు, 12వ వచనంలో ఆయన పెదవుల ఆజ్ఞను నేను ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేయడానికి, దేవుడు ఆజ్ఞాపించింది చేయడానికి, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో విడిచిపెట్టకుండా నడుచుకున్నవాడు కనుకనే దేవుని ఎలాంటి పరిస్థితిలో బాగున్నాడా? ఆరోగ్యంగా ఉన్నాడా? 3 పూట్ల హాయిగా తింటున్నాడా? ఏసీ రూములో ఉన్నాడా? మంచి పరపుల మీద పడుకుంటున్నాడా? స్నేహితులతో కలిసి కూర్చుంటున్నాడా? లేదు. దేహం అంతా చీకిపోయింది, చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు, పురుగులు కుక్కలు వచ్చి నాకుతున్నాయి. దౌర్భాగ్యం ఉన్నప్పుడు ఏమన్నాడు? నా దేవుని మార్గములలో, ఆయన ఆజ్ఞల్లో అనుసరించి నేను నడుచుకొని వచ్చున్నాను అంటున్నాడు. ఎంత మంచి సాక్ష్యము! నా ప్రాణం పోయినా పర్వాలేదు. రండి 4వదిగా 5వది 27వ వచనం చూడండి. 27వ అధ్యాయం తిప్పండి. 27వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదవండి. నిశ్చయముగా చూడండి ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నిశ్చయముగా, ఎప్పుడు కూడా నా పెదవుల నుండి అబద్ధపు మాటలు రాలేదు. మన జీవితంలో అబద్ధము లేని రోజే ఉండదు, అవునా కదా? అబద్ధము లేని రోజే ఉండదు. ఏ రోజైనా అబద్ధము మాట్లాడకుండా ఉన్న రోజు ఉందా? ఏమంటున్నాడు? నా పెదవులు అబద్ధమును మాట్లాడలేదు అన్నాడు కూడా. ఇంకేమంటాడు?
నాలుక మోసమును కూడా మాట్లాడలేదంట. ఇంకా మీరు చెప్పినది న్యాయమని మీరు ఏదేదో చెప్తున్నారు. నువ్వు అది చేసి ఉంటావు, ఇది చేసి ఉంటావు, అన్యాయం చేసి ఉంటావు, అబద్ధం ఆడి ఉంటావు, మోసం చేసి ఉంటావు, వాళ్ళు ముంచి ఉంటావు, ఇలాంటివి చేసి ఉంటావు, కనుకనే నీకు ఈ కష్టం వచ్చిందని ఒకవేళ మీరు అంటున్నారే, మీరు అన్న దాంట్లో దేన్ని కూడా నేను చేయలేదు. తర్వాత మరణం వరకు మరణం చచ్చే వరకు కూడా నేను నా యథార్థతను నేను విడిచిపెట్టను, నా నీతిని విడిచిపెట్టను. మీరు అనేది న్యాయం కాదు. మీరు నా మీద మోపేటువంటి నేరం న్యాయం కాదు. మరణం వరకు నేను యథార్థతను విడిచిపెట్టను, నా నీతిని విడిచిపెట్టను, దేవుని ఆజ్ఞలు విడిచి తిరగను. మరణం వరకు కూడా నేను ఆయన ఆజ్ఞలను విడిచి తిరగను. ఆయన అడుగుల్లోనే నేను అడుగు వేస్తూ వెళతాను. ఆయన నన్ను విమోచించాడు, నా సజీవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు. నేను ఒక దినం ఆయన చూస్తాను. మరణం వరకు కూడా నా పాదులు తొట్టిల్లవు. ఆయన మార్గం విడిచి తిరగను, ఆజ్ఞలు విడిచి తిరగను, యథార్థతను విడవను, నీతిని విడవను. ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు 20 అదే అధ్యాయము 11 వచ్చిన చదవండి. 6వదిగా దేవుని హస్తమును గూర్చి చెప్తున్నాడు చూడండి. దేవుని ఉపదేశాన్ని గురించి నేను చెబుతున్నాను, వినండి. దేవుడు చేసేటువంటి క్రియలను ఏమంటున్నాడు ఇక్కడ? నేను దాచిపెట్టాను. దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడు. ఏం మేలు చేశాడయా? నీ 10 మంది పిల్లలు చచ్చిపోయి, నీ 100 గాడిదలు, మరి గొర్రెలు, మేకలు చచ్చిపోయాయి, ఆడుగాడిదలు, మగ గాడిదలు, ఒంటలు చచ్చిపోయాయి, నీ 10 మంది కుమారులు చచ్చిపోయారు, ఆస్తి అంతా ఇల్లు పడిపోయాయి. ఏం మేలు చేశాడు? సర్వశక్తుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నా బంధువుల ప్రాణం ఉంది, ఇంకా అదే మేలు. చెప్పగలమా? అరే, చర్మం అంతా చీకిపోయింది, పురుగులు పడ్డాయి, ఎవరు చీచి అంటున్నారు, నీ వైపు చూడడానికి కూడా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి స్థితిలో నీకు దేవుడు మేలు చేశాడా? ఎస్, నా బంధువులో నా ప్రాణం ఉంది, అదే మేలు. చాలామంది అంటారు, దేవుడు నాకేం మేలు చేశాడండి? తాగుపోతే తిరిగి బీడీలు సిగరెట్ కాదు తాగుకుంటా, సరాయి తాగుకుంటా, వ్యభిచారం చేసుకుంటా, దిక్కుమాల స్థితిలో బతుకుతూ నాకు దేవుడు ఏం మేలు చేశాడంట? దేవుడు అంటే బైబిల్ లేకుండా బతికి దేవుని మార్గంలో ఎప్పుడైనా నడిచావా? దేవుడు అంటే భయం ఉందా నీకు? దేవుని వాక్యం అంటే భయం ఉందా నీకు? భయం లేకుండా బతికి నాకేమేం చేశాడు? ఏం చేయాలి? బతికున్నావు, జాగ్రత్త. నీ ప్రాణం నీలో ఉంది, అదే నీకు మేలు. ఇప్పుడైనా నీ దేవుని క్రియలను స్మరణ చేసుకొని దేవుని స్మరించో. ఏం మేలు చేయాలి? నువ్వు మాత్రం దేవునికి ఏమి ఇవ్వవు, దేవుని దగ్గరికి రావు, దేవుని గురించి పాడవు, ఒకనాడు కూడా దేవుడు స్తుతించవు, దేవుని మందిరానికి రావు. మేలు చేయాలి నీకు దేవుడు. ఎట్లా చేస్తాడు నీకు దేవుడు? ఊరికి దేవుడికి నిందలేయడానికి నోరుందని మాట్లాడతావా? ఖబర్దార్, జాగ్రత్త. దేవుడు న్యాయవంతుడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకని 62 కీర్తన చివరి 12 న్యాయపడి ప్రతి వానికి వాని పనిని బట్టి జీతం ఇస్తాడు. 6వదిగా రండి. 7వది దేవుని గురించి నేను చెప్పకుండా ఉండలేను అంటున్నాడు. ఏం చెప్తాడండి? నన్ను బతికించాడండి, నాకు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకి ఇష్టమైంది ఇచ్చాడు, నన్ను గొప్పవాడిగా చేశాడు, ఆయనే మళ్ళీ తీసేశాడు. ఆయన దేవుడు జరగలేదు కనుక ఆయన ఎంత మంచి దేవుడు అండి. నాకు నిరీక్షణ ప్రభువును చూస్తాను. ఈ శరీరంతో ఇట్లనే చనిపోయినా సరే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన చూస్తాను. ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. మనకి ఇన్ని మేలు చేసినా చెప్పుకోకుండా తిరుగుతున్నా. మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు. మనకు ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకోవడానికి, బతకడానికి అన్నీ ఇచ్చాడు. కానీ దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. రండి 7వదిగా 31 కీర్తన, అదే 31 అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను
నేను ఎలా చూచాను? అలాగు చేసిన ఎడల అలా చేసినాడు కదా. పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును? చూడండి ఏమంటున్నాడు, అయ్యా నీ కన్ను జాగ్రత్త అని ప్రభు అన్నాడు. సర్వశక్తులకు దేవుడు అన్నాడు, అయ్యా నీ కన్ను జాగ్రత్త, నీ కాలు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ చెయ్యి జాగ్రత్త, జాగ్రత్త. దేవుని ఆజ్ఞ ఇది. దేవుని ఆజ్ఞని మీరవద్దు. యోగు అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటా, కన్యకను చూడను, కన్యకని కాదు పరస్త్రీని నేను చూడను, పరపురుషుడిని నేను కూడా మరి ఆ అపవిత్రమైనటువంటి కనులతో నేను చూసి అపవిత్రురాలు కాను అని నిబంధన చేసుకున్నాడు యోగు. నువ్వు చేసుకుంటున్నావా? అమ్మాయ్యా, పరపురుషుడిని చూసే కనులు, పరస్త్రీని చూసే కనులు ఎలా ఉన్నాయి? ఎలా చూస్తున్నావు నీవు? పరపురుషుణ్ణి, పరస్త్రీని ఎలా చూస్తున్నావు? నిబంధన చేసుకో. నేను చూడను అట్లాగా. పరపురుషుణ్ణి, పరస్త్రీని మోహం చూపుతూ నేను చూడను. నిబంధన చూడండి. 30 వచనంలో రాయబడింది. అదే అధ్యాయము 30 వచనంలో ఏం రాయబడింది? ఒకవేళ అటు చూస్తే, నేను అలాగూ చేయనడలా, నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయలేదు. నా నోటికి నేను చోటు ఇయ్యలేదు. కనుక బిడ్డారా, నిబంధన చేసుకున్నాడు. పాపం చేయడానికి కన్నులే కాదు, నా నోటికి కూడా చోటు ఇయ్యలేదు. ఎంత మంచి మాట. నిబంధన చేస్తున్నామా? తీర్మానం చేసుకుని బతుకుదాం. యోగు 2 ఆశీర్వాదం ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఊరకన్నా రాలేదు. మొట్టమొదటిగా ఏంటి? ఆరాధనానుభవం. రెండవది ఏంటి? యథార్థతను, నష్టము కలిగిన యథార్థతను విడిచిపెట్టలేడు. మూడవది ఏంటి? సజీవుడు కనుక దుఃఖములో కూడా నిరీక్షణను విడివని వాడు. నాలుగవది ఏంటి? దేవుని మార్గములను, ఆజ్ఞలను విడిచి తిరగలేదు. ఐదవది ఏంటి? దేవుని నీతిని, యథార్థతను విడివని వాడు, ప్రాణం పోయినా. ఆరోదిగా దేవుని ఆశ్చర్యకార్యములను తెలియపరచడం మానలేదంట, దాచుకోలేదు. దేవుడు నాకు ఎన్నో మేలు చేస్తున్నాడండి ప్రతి దినము. ఇంత కుళ్ళిపోయింది నీ శరీరం, ఇంత బాధపడుతున్నావు? లేదు, నా దేవుడు ఇవి నాకు పెట్టాడు, ఈ స్థితిలో నన్ను పెట్టాడు, ఈ స్థితిలో నా ప్రాణం నాలో పెట్టాడు. కానీ దేవుని ఆశ్చర్యకారం. ఏం ఆశ్చర్యకారాలండి? ఇదే ఆశ్చర్యకారం. నీ ప్రాణం నీలో ఉంది. ఇంకా 8వది రండి. 8వదిగా 31వ అధ్యాయం 25వ వచనం చూడండి. 31వ అధ్యాయం 25వ వచనం. నా చేతికి విస్తారం సొత్తు దొరికెనని నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి శాంతి కలిగి నడిచించుటగా అతనినే గాని చూచి నా హృదయము ప్రకాశంగా ప్రేరేపింపబడి. అదంతా వద్దుగానమ్మా. 26. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుతుండగానే అతనినే కాని చూచి నా హృదయము రహస్యంగా ప్రేరేపించబడి వారిని తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టినేడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చూడండి, పైకి ఎంతో భక్తిగా ఉండి వేషధారణతో బ్రతికితే అన్ని బాగానే ఉన్నాయి. పైకి భక్తి కలిగి ఉంటాం, మందిరానికి వచ్చినప్పుడు ఎంత భక్తిగానే ఉంటాం. మన అంతరంగ జీవితం, ఇంట్లో జీవితం, పని చేసే స్థలంలో జీవితంలో యథార్థత ఉన్నదా? వేషం వేసుకున్నాం. ఎంత భక్తో కనపరుస్తాం. వీడికి వచ్చినప్పుడు బయటికి పోతే మన సంగతి తెలుస్తుంది, పనిచేసి కాడికి పోతే మన సంగతి తెలుస్తుంది. కొళాయి కాడికి వెళ్తే మన బిందెలు పట్టుకొని సిగపట్లు పట్టుకొని గాజులు బగలు కొట్టుకొని చీరలు దించుకొని జాకెట్లు దించుకొని, ఏది నీ సాక్ష్యం? ఎక్కడది నీ సాక్ష్యం? డ్యూటీ చేసే కాడ లంచం, ఇంటికాడికి వస్తే మరి వడ్డీకి తీసుకుంటున్నా. పైకి ఎంతమ్మో నేను చాలా భక్తి గలవాడనండి. లంచం తీసుకుంటున్నావు, వడ్డీలు తీసుకుంటున్నావు, జగడమాడుతున్నావు, సాడీలు చెప్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, వేషం వేస్తున్నావు. అందరూ నేను ఎంత భక్తి గలవాడనండి, వేషం వేస్తున్నావు. వేషధారి సున్నం కొట్టిన సమాధి లాగున్నావా?
అందుకని చెప్తారు, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు, బాండి శుద్ధి లేని పాకమేలా. బాండి అంటే తెలుసు కదా, పోగులు మీ భాషలో, కుండలు, డేక్ష, అవి శుద్ధి లేకుండా అందులో పాయసం తీసుకొచ్చి పోస్తే మాత్రం తాగుతాడా అని ఎదుర్కొన్నవాడు. అవుతాడా? మురికి పాత్రలో తీసుకొని వచ్చి దెబ్బల మీద పడినటువంటి పాత్రను తీసుకొచ్చి అందులో పాయసం పోసి అయ్యా తాగండి అంటే తాగుతారా? నీ హృదయం సరిగా లేకపోతే నీ భక్తి ఎందుకు? ఆత్మశుద్ధులని నీ ఆచారం ఎందుకు? బాండి శుద్ధులని నీ పాకం ఎందుకో? నీ హృదయం శుద్ధి ఉండాలి. యథార్థవంతులను మరి బలపరచులకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. యేసుప్రభువు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. పైకి భక్తి గలవారు ధన్యులు, వాళ్ళు నరకము చూసెదరు అని రాయబడలేదు. దాన్ని తెలుసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. వేషధారి ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు ఇక్కడ? కాదు వేషధారులు చదవమ్మ ఒకసారి. వేషధారి అవుతును ఏంటి? పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. పై ముద్దులు పెట్టుకుంటారు, మరి నోట్లో చక్కెర, కడుపులో కత్తెరలని చెప్తుంటారు చాలామంది. నోట్లోనేమో ఎంత తీయని మాట మాట్లాడతారో, కడుపులో కత్తులు ఉంటాయి. వేషధారణతో కూడిన జీవితం వద్దు. యోగు వేషధారిగా బతకలేదు. 8వ 9వ 42వ అధ్యాయము 7వ వచనానికి రండి. 42 సమయం అయిపోయింది కాబట్టి చెప్తున్నా. 42వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7 నుండి యెహోవా యోగుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడు ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను. చాలు ఏంటంట, నా సేవకుడైన మీరు ఇన్ని మాటలు మాట్లాడినారే 48 సంవత్సరాలు విరామం లేకుండా ఒకటి తర్వాత ఒకడు మాట్లాడుతూనే ఉన్నారే. మాటల మీద మాటలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, నేరాల మీద నేరాలు మోపుతున్నారే. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ యోగు సంగతి ఏమన్నాడు? యోగు పలికినట్లు మీరు నన్ను గురించి ఒక మాట ఏదో పలికిల, పనికి మాల మాట మాట్లాడుతున్నారు. అనవసరంగా యోగు మీద నేరాలు మోపుతున్నారు, అనవసరంగా నిందలు వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు. మరి యోగు ఏమని అన్నాడా మిమ్మల్ని? మాటల్లో కూడా తనను మిమ్మల్ని దూషించిన వాడు కాదు. అతడు పలికినట్టుగా మీరు ఎప్పుడైనా పలికారా? అదే అంటాడు చూడక్కడ, నా సేవకుడని యోగు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలే. ప్రతి వాడు దూషిస్తూనే ఉంటాం. ఏదైనా పొరపాటు ఎప్పుడో జరిగింది అనుకోండి, నీకు అది బతికినంతగా అదిగో అది ఇట్లాడిది, ఎప్పుడో తప్పు చేసి ఉంటాడు. ఈరోజు కూడా అదే నేరం పంపుతావా? ఇదిగో అది ఫలాన్ని ఇట్టాడుదండి, ఇది వీడు ఇట్టాడు చూడండి, అది ఇట్టాడుదండి, వాడు అట్టా అంటాడని. ఇప్పుడు మారు మనసు పొందింది, మరలా నువ్వు ఆ మాట ఎందుకు అంటావు దాన్ని వాడిని అనవచ్చా? అంటున్నావు. ఇంకా నువ్వు అదే నేరాన్ని మోపుతున్నావు, అదే నిందలు వేస్తున్నావు. నా సేవకుడు యోగుని చూసావా? మీరు 9 ఉన్నారే, 4 రకాలుగా పొరుగురు వాన గురిచినట్టు, వరదలు వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు, దూషిస్తూనే ఉన్నారు, శపిస్తూనే ఉన్నారు. కానీ నా సేవకుడు యోగు అట్లా మాట్లాడాడా? మాట్లాడలేదు. అతడు పలికినట్టుగా యుక్తమైనట్టుగా మీరు పలకలేదు. ఇంకేమన్నాడు చూడు, నా కోపం మీ మీదను, దేవుని కోపం యోగు మీదకి రాలే, 9 స్నేహితుల మీదకి వచ్చింది. ఇది అంటే ఇన్ని నిందల అవమానాలు పొందినప్పటికీ యోగు ఒక్క మాట కూడా పలికినవాడు కాదు. వినండి కదా, వినండి, అయిపోయిందిగా. చెప్పేటోళ్ళకి నిద్ర బాగా, చెప్పేటోళ్ళకి రాదు కానీ వినేటోళ్ళకి హాయిగా ఉంటుంది. నిద్ర వస్తుంది. నిద్రపోదు, సరి కూర్చో, నిద్రపోదు. నా సేవకుడిని యోగు చూసారా? ఒక మాట కూడా తప్పుడు మాట పలకలేదండి.
అందుకే అన్నాడు, శత్రువులను ప్రేమించాడు. తర్వాత చదువు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడు యోబు వద్దకు వచ్చి మీ నిమిత్తము దహన బలి అర్పించవలను. అప్పుడు నా సేవకుడు యోబు చూడండి, ఈ 4 సేవకులు, 4 మరి స్నేహితులు వచ్చి యోబు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మిమ్మల్ని దూషించాము, హింసించాము, అవమానపరిచాము, నిందలు వేసాము, చీవాట్లు పెట్టాము, ఏమో చెప్పాము, మమ్మల్ని క్షమించాయని 7 ఎడ్లు తీసుకొని వచ్చి 7 పుట్టెలు తీసుకొని వచ్చి దాని మీద అర్పించాడు. యోబు ఏమనాలి? ఇన్ని ఏళ్ళు నన్ను దూషించి నా మీద నిందలేసి పనిహిమాలోళ్ళారా పో అని అన్నాడా? ఇంతకాలం తెలియదా నేను ఎట్టాడున్నావు? నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటున్నారా? అయ్యా మీరు ప్రార్థన చేస్తే దేవుడు మా మీద కోపాన్ని మానుకుంటాడంట. నువ్వు ప్రార్థన చేస్తే మేము బతుకుతామయ్యా, నేను చేయను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇంతకాలం నన్ను దూషించి నన్ను తిట్టి నా మీద నిందలు వేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థన చేయమంటారా? శత్రువులను ప్రేమించిన వాడు, దూషించిన వాడిని నిన్ను దూషిస్తే ఇంకా అతనే పెట్టుకోనున్నావు. అది దూషించా, ఆమె దూషించా, ఆడు దూషించా, ఈడు దూషించా, అట్లనే పెట్టుకొని ఉండు. ఇంకా అట్లే పెట్టుకొని ఉండు. కుళ్ళి కుషించి నశించి ఎండిపోతావు, వాడిపోతావు, పనికి రాకుండా అయిపోతావు దేవుడికి. అర్థమైందా? 48 సంవత్సరాలు దాదాపుగా యోబుని హింసించి నిందించినటువంటి వారి కొరకు ప్రార్థన చేశాడు యోబు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను నిందిస్తుందా? ఆమె కొరకు ప్రార్థన చేయి. నేను దూషించిందా? ఇదిగో పలానా ఆమె పనికిమాలని నేను రోడ్ల మీద చెప్పినటువంటి స్త్రీని, అయ్యా ప్రభువా నా గురించి చెడ్డగా చెప్తుంది అయ్యా, ఆమెను క్షమించని ఎప్పుడైనా చెప్పావా? అది నాశనం అయిపోను, అది ఇట్టయిపోను, ఇది అయిపోనని శాపిస్తున్నావా? నోటి మాట చేత కూడా అతిక్రమించలేదు యోబు. బూతు మాటలు పలకలేదు, దూషణ మాట పలకలేదు. శత్రువులను ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. తను దూషించినటువంటి వారి గురించి ప్రార్థన చేశాడు. వారి కొరకు వారి బలులను అర్పించేట, ప్రభువా వీళ్ళని క్షమించయ్యా, తెలియక చేశారు, తెలియక నన్ను అన్నారయ్యా, వీళ్ళని క్షమించయ్యా అన్నాడు యోబు. అవునా, నువ్వు క్షమించమంటున్నావు కాబట్టి ఈ 4 క్షమిస్తున్నాడు, పో బతకండి. యోబును బట్టి 4 క్షమించాడు. నువ్వు అలాగనే క్షమించమని కోరితే ఈ దినమే నిన్ను బాగు చేస్తాడు, లేకపోతే నువ్వు నశించిపోతావు, ఎండిపోతావు, వాడిపోతావు, దేనికి పనికిరా. చివరిగా అందును బట్టి చూడండి 10వ చూడండి, 10వ సంగతి ఏంటంటే 5వ వచనం చూడండి. వినికిడి చేత నిన్ను ఊడ్చిన వార్త నేను వింటిని, అయితే నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఏంటంట చివరిగా, ప్రభువా ఇంత అయింది కదా, వాళ్ళని క్షమించయ్యా అని అడిగాడు. ఆ తర్వాత బూడిదలో పడి మరి అసహించుకొని అనుకున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను తర్వాత ఆయనను చూస్తాను, నేను చనిపోయిన తర్వాత ఆయనను చూస్తానని అన్నాను కాబట్టి చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పుడే చూశాడు ప్రభు, సింహాసనాసుడైనటువంటి ప్రభువును, మహాకాశంలో పట్టుసారి ప్రభువును ఇప్పుడే కన్నులారా చూచి తిని. ఏమన్నాడు? నా ప్రభువుని నేను కన్నులారా చూచి తిని చూచాడు. ఆ తర్వాత చూడండి, అతనికి కలిగిన ఆశీర్వాదములను 11వ వచనం చూద్దాము. 11వ వచనం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా దయచేసాను. మరి యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి ఇక అన్ని దయచేశాడండి, అన్ని దయచేశాడు.
పిల్లరా, దేవుడు అన్యాయస్తుడు కాదు. మన ప్రవర్తనకు తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు న్యాయవంతుడు. మనం సరిగా లేకుండా దేవుడు దూషిస్తాం, నిందిస్తాం. ఏం చేసినాడు నాకు దేవుడు, ఏం చేసినాడు, ఏం చేయాలి? నువ్వు మాత్రం ఏం చేయవు. ఒక ఆమెనందట సేవకు దేవి, అన్నా మా పిల్లల కొరకు కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా అన్నాడు. మరి నువ్వేం చేస్తావు? పనికి పోయి డబ్బులు సంపాదించుకొని తిని పడుకుంటావా? అంటే సేవకుడిడా ఉపవాసం ఉండి నీకోసం ప్రార్థన చేస్తే నువ్వు మాత్రం ఇంటికాడ తిని పడుకుంటావా? సేవకుడు మాత్రం ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలంట. నా చేయన్నా, మరి నువ్వేం చేస్తావమ్మా? పనులు చేసుకొని డబ్బు సంపాదించుకొని వండుకొని తిని మందిరానికి రాకుండా పనులకు వెళ్ళి ఇంటికాడ ఉంటావా? ఈడ మాత్రం నీకోసం ప్రార్థన చేయాలా? ఇదేనా న్యాయము? ఇదేనా నీ విశ్వాసము? ఇదేనా నీ నిరీక్షణ? మనం నీతి నియమం అనుసరించి నడుచుకుంటే మన నీతికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఎలీషా వెంబడి తిరిగాడండి. ఎలీషా ప్రవర్తనను దేవుడు మెచ్చుకొని ఆయన అడిగినట్టుగా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. మరి నేను 400 ఆశీర్వాదం పొందాలంటే ఎలీషా కంటే కూడా మనం భక్తి కలిగి జీవించాలి. యోబుకు 200 ఆశీర్వాదం వచ్చింది. అంతకంటే ఆశీర్వాదం మనం పొందాలంటే యోబు కంటే ఇంకా గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి జీవించాలి. సాధ్యమవుతుందా? అవుతా. నీ హృదయాన్ని దేవుడికి అర్పించు. బలలో పాలు పొందే నీవు నేను. మరి మన పరిస్థితి ఎలా ఉంది? యథార్థంగా ఉన్నామా? భక్తిగా ఉన్నామా? భయపడుతున్నామా? దేవుడు అంటే ప్రతి ఉదయం బలిపీఠం వేసుకుంటున్నావా? పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ హృదయాన్ని దేవుడికి అర్పిస్తున్నావా? ప్రభు గురించి చెబుతున్నావా? కష్టం వచ్చినప్పుడు దేవుడిని స్తుతిస్తున్నావా? ఆ విధంగా ఈ మధ్యాహ్న కాలశంలో యోబు కంటే నేను ఇంకా యథార్థంగా ఉండాలి ప్రభు అని తీర్మానం చేసుకో. ఎలీషా కంటే నేను అధికంగా భక్తి కలిగి ఉండాలని ప్రభు అని తీర్మానం చేసుకో. అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాను. ఆ విధంగా యోగ్యమైన విధానంలో ప్రభువులలో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేస్తాం.